ఓం శ్రీ మాత్రే నమః. డిసెంబర్ 21వ తేదీ ఆదివారం నుంచి డిసెంబర్ 27వ తేదీ శనివారం వరకు ఈ వారంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఏ రాశి వారికి అదృష్టం కలిసి రాబోతోంది, ఏ రాశి వారికి మంచి ఫలితాలు అందబోతున్నాయి, ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి ఫలితాలు పొందుతారు అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారు ఈ వారం మొదట్లో పెట్టుబడులపై దృష్టి పెడతారు. పెద్ద మొత్తం ధన సహాయం తగదు. మీ ఇష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. ఎవరిని తక్కువ అంచనా వేయవద్దు. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. బాధ్యతలు పెరుగుతాయి. నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించుకుంటారు. దుబారా ఖర్చులు విపరీతంగా ఉంటాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినియ్యవు. వేడుకలు వినోదాల్లో పాల్గొంటారు. జూదాల చోటుకి పోవద్దు. వారం మధ్యలో పెద్దల ప్రమేయంతో ఆస్తి పంపకాల సమస్య పరిష్కారమవుతుంది. వృత్తులు, ప్రింటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండడం మంచిది. వాహనం నడుపుతున్నప్పుడు మెలకువ వహించండి. వారం చివరిలో ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఆస్తుల కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. వాహనాలు, భూములు కొంటారు. ప్రముఖులతో పరిచయాలు ఉంటాయి. వివాదాలు కొన్ని పరిష్కారమవుతాయి. వ్యాపారాలలో ఒత్తిళ్లు తొలగుతాయి. ఉద్యోగాల్లో సమస్యలు తీరే సమయం. రాజకీయ వర్గాలకు మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి. మేషరాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి. మేషరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. వారం మొదట్లో సన్నిహితులకు ముఖ్య సమాచారం అందిస్తారు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. సంతానం భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. రాబోయే ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు సిద్ధంగా ఉంటాయి. పొదుపుకు అవకాశం లేదు. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలను వదులుకోవద్దు. బంధువులతో స్పర్ధలు తలెత్తుతాయి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆరోగ్యం కుదుటపడుతుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు ధన ప్రలోభం తగదు. వ్యాపారాల్లో నష్టాలను భర్తీ చేసుకుంటారు. మీ పథకాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆహ్వానం, కీలక పత్రాలు అందుకుంటారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. ప్రయాణం చికాకు పరుస్తుంది. వారం చివరిలో చేపట్టిన స్వయం ఉపాధి పథకాలు సంతృప్తికరంగా సాగడంతో పాటు మీ యత్నం ఇతరులకు మార్గదర్శకమవుతుంది. ఉద్యోగస్తులకు అడ్వాన్సులు, బోనస్, సెలవులు మంజూరవుతాయి. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా పడతాయి. కొంతమంది మీపై అభాండాలు వేసే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. వారం చివరిలో ఆలోచనలు కలిసి వస్తాయి. శత్రువులు సైతం అనుకూలుగా మారుతారు. భూములు, భవనాలు కొంటారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడి రుణాలు తీరుస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. కళారంగం వారికి విశేష గుర్తింపు లభిస్తుంది. వృషభ రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం ఆంజనేయ దండకం పఠించండి. వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ఖర్చులు సామాన్యంగా ఉంటాయి. పొదుపు పథకాలు లభిస్తాయి. గృహ మార్పులకు అనుకూలం. పనులు నత్తనడకన సాగుతాయి. ప్రముఖుల సందర్శనం వీలు కాదు. పట్టుదలతో యత్నాలు సాగించండి. అవివాహితులు శుభవార్తను వింటారు. మీ నుంచి విషయ సేకరణకు కొంతమంది యత్నిస్తారు. నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. దంపతుల మధ్య దాపరికం తగదు. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. వాణిజ్య ఒప్పందాలకు అనుకూలం. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం, నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వృత్తుల వారికి ఆశాజనకం. పుణ్యకార్యంలో పాల్గొంటారు. వారం చివరిలో లాయర్లకు నిరుత్సాహం కానవస్తుంది. ఉద్యోగస్తులు ఏకాగ్రత లోపం వలన మాట పడవలసి వస్తుంది. వాణిజ్య ఒప్పందాలు, రిజిస్ట్రేషన్ వ్యవహారాలలో ఏకాగ్రత వహించండి. రవాణా రంగాల వారికి చికాకులు తప్పవు. పెద్దల ఆరోగ్యంలో మెలకువ అవసరం. విదేశాల్లోని అయిన వారి క్షేమ సమాచారాలు సంతృప్తినిస్తాయి. వారం చివరిలో చేపట్టిన కార్యక్రమాల్లో పురోగతి కనిపిస్తుంది. ఆస్తి విషయంలో సమస్యలు తీరుతాయి.
ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగాల్లో కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు చేయాల్సి వస్తుంది. మిథున రాశి వారి వారం శుభ ఫలితాల కోసం కనకదార స్తోత్రాలు పఠించండి. మిథున రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో పనులు వేగవంతమవుతాయి. శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. ఒక సంబంధం ఆలోచింపచేస్తుంది. ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. బాధ్యతగా వ్యవహరించాలి. ఎవరిని తక్కువ అంచనా వేయవద్దు. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రైవేటు సంస్థల్లో మదుపు క్షేమం కాదు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. గృహ నిర్మాణాలు చురుగ్గా సాగుతాయి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. మార్కెట్ రంగాల వారికి ఆశాజనకం. వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు. పెట్టుబడుల సమాచారం సేకరిస్తారు. సన్మాన సాహిత్య సభల్లో పాల్గొంటారు. వారం మధ్యలో వ్యాపార అభివృద్ధికి బాగా శ్రమించాల్సి ఉంటుంది. ఊహించని ఖర్చులు మీ అంచనాలు దాటవచ్చు. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. కంపెనీ సమావేశాలలో మీకు గతానుభవం ఉపయోగపడుతుంది. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు పనివాళ్లతో చికాకులు ఎదుర్కొంటారు. నిరుద్యోగులు ఒక ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు. వారం చివరిలో రాబడి ఆశించిన విధంగా ఉంటుంది. కొన్ని సమస్యలు తీరుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఒక సమాచారం ఊరటనిస్తుంది. వ్యాపారాలలో అనుకూలమైన సమయం. ఉద్యోగాల్లో ఒత్తిళ్లు తొలగుతాయి. రాజకీయవేత్తలు, కళాకారులకు విదేశీ పర్యటనలు. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. కర్కాటక రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం వినాయకునికి అర్చన చేయండి. కర్కాటక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారు వారం మొదట్లో మనోధైర్యంతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ముఖ్య సమాచారం సేకరిస్తారు. ఒక ఆహ్వానం ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆర్థిక వ్యవహారాలతో హడావుడిగా ఉంటారు. రుణ విముక్తులవుతారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. సంప్రదింపులు అనుకూలం. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. శకునాలను పట్టించుకోవద్దు. విందులు, వేడుకల్లో పాల్గొంటారు. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. ఉద్యోగులకు పదవీ యోగం. నగదు లాభం ఉంటుంది. ప్రశంసలు, సత్కారాలు అందుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిరు వ్యాపారులకు ఆశాజనకం. వృత్తుల వారికి సంతృప్తి కానవస్తుంది. వారం మధ్యలో శస్త్రచికిత్సలు విజయవంతం కావడంతో వైద్యులకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ యత్నాలకు సన్నిహితుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగస్తులు ఎదురుచూస్తున్న ప్రమోషన్, ఇంక్రిమెంట్లు అందుతాయి. బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. స్త్రీలకు ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం. వారం చివరిలో ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. విద్యార్థులు సత్తా చాటుకుని ముందుకు సాగుతారు. ఆర్థికంగా మరింత బలం చేకూరుతుంది. వ్యాపారాల విస్తరణ యత్నాలు విజయవంతంగా సాగుతాయి. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాల్లో ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. రాజకీయ, పారిశ్రామిక వర్గాలకు నూతనోత్సాహం లభిస్తుంది. సింహరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం శ్రీరామ స్తోత్రాలు పఠించండి. సింహరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కన్యా రాశి. ఈ వారం కన్యా రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. బంధువుల వ్యాఖ్యలు ఆలోచింపచేస్తాయి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఆందోళన తొలగి కుదుట పడతారు. ఆరోగ్యం సంతృప్తికరం. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ధనం మితంగా వ్యయం చేయండి. ధన సహాయం ఆశించవద్దు. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం. వారం మధ్యలో కాంట్రాక్టర్లకు నూతన టెండర్లు అనుకూలిస్తాయి. సంగీత, సాహిత్య సమావేశాల పట్ల ఆసక్తి కనపరుస్తారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి.
స్త్రీలకు రచనలు, కళాత్మక పోటీల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపార అభివృద్ధికి కొత్త కొత్త ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు. వారం చివర్లో వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కొంత సొమ్ము అప్రయత్నంగా లభిస్తుంది. రుణ బాధలు తొలగుతాయి. కుటుంబంలో అందరితో ఉత్సాహంగా గడుపుతారు. వివాహ యత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపార రంగంలో పేరు ప్రఖ్యాతులు సాధిస్తారు. ఉద్యోగాలలో మీ సేవలకు గుర్తింపు పొందుతారు. రాజకీయ వర్గాలు కాస్త ఊరట లభిస్తుంది. కన్యా రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం శివాష్టకం పఠించండి. కన్యా రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. తులారాశి. ఈ వారం తులారాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ఒక సమస్య సానుకూలంగా పరిష్కారం అవుతుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. అవకాశాలు చేజారిన ఒకందుకు మంచిదే. త్వరలో శుభవార్తను వింటారు. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. మీ శ్రీమతి సలహా పాటించండి. ప్రియతముల ఆహ్వానం సంతోషపరుస్తుంది. వేడుకలకు హాజరవుతారు. పట్టుదలతో యత్నాలు సాగించండి. కార్యానుకూలత ఉంటుంది. పరిచయాలు బలపడతాయి. విదేశీ విద్యాయత్నం నిరుత్సాహపరుస్తుంది. ప్రకటనలు విశ్వసించవద్దు. పరిచయం లేని వారితో జాగ్రత్త. మార్కెట్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు సమయపాలన ప్రధానం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. వృత్తుల వారికి సామాన్యం. కోర్టు వాయిదాలు చికాకు పరుస్తాయి. వారం మధ్యలో ట్రాన్స్పోర్ట్, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి పురోభివృద్ధి కానవస్తుంది. విద్యార్థినుల్లో ఏకాగ్రత లోపం వలన చికాకులు, మందలింపులు తప్పవు. స్త్రీలు బంధువుల నుంచి ఒక ముఖ్య సమాచారం గ్రహిస్తారు. పొదుపు చేయాలన్న మీ ఆశయం ఫలించదు. కొబ్బరి పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి ఉంటుంది. వారం చివరిలో శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. భూములు, భవనాలు కొంటారు. అనుకున్న విధంగా ఆర్థిక పరిస్థితి కొనసాగుతుంది. రుణదాతల ఒత్తిళ్లు తొలగుతాయి. వ్యాపారాలలో లాభాలు బాటలో పయనిస్తారు. భాగస్వాములతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు ఇబ్బందులు తొలగుతాయి. తులారాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గా స్తోత్రాలు పఠించండి. తులారాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారు వారం మొదట్లో కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. వ్యవహారాల్లో ప్రతికూలతలు ఉంటాయి. పనుల సానుకూలతకు ఓర్పు, కృషి ప్రధానం. సంప్రదింపులు ఫలించవు. ఒత్తిడి, ఆందోళన అధికం. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. అనవసరపు జోక్యం తగదు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పరిచయస్తులు సాయం అర్థిస్తారు. పెద్ద మొత్తంలో ధన సహాయం శ్రేయస్కరం కాదు. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. చెప్పుడు మాటలకు ప్రాధాన్యం ఇవ్వవద్దు. లాభ నష్టాలు సమీక్షించుకుంటారు. సరుకు నిల్వలో జాగ్రత్త. పర్మిట్లు, లైసెన్సుల రెన్యువల్లో అలక్ష్యం తగదు. ఆస్తి వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి. వారం మధ్యలో ఉద్యోగస్తులకు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. రాబడికి మించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. మీ అవసరాలకు సరిపడా ధనం సమకూరుతుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. రావాల్సిన ధనం అందడంతో పొదుపు దిశగా మీ ఆలోచనలు ఉంటాయి. వారం చివరిలో కొత్త పనులకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు. విద్యార్థులకు కొంత అనుకూలమైన సమయం. కొత్త పెట్టుబడులతో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగాల్లో చికాకులు తొలగుతాయి. రాజకీయ, పారిశ్రామిక వర్గాలకు ఆలోచనలు కలిసి వస్తాయి. వృశ్చిక రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం హయగ్రీవ స్తోత్రాలు పఠించండి. వృశ్చిక రాశి వారికి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ధనుస్సు రాశి. ఈ వారం ధనుస్సు రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో వివాహ యత్నాలు తీవ్రంగా సాగుతాయి. ఒక సంబంధం ఉత్సాహాన్ని ఇస్తుంది. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. తొందరపడి హామీలు ఇవ్వవద్దు. గృహంలో సందడి నెలకొంటుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. ఆర్థిక స్థితి సంతృప్తికరం. రుణ విముక్తులవుతారు. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. నగదు, ఆభరణాలు జాగ్రత్త. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. అనవసరపు బాధ్యతలు చేపట్టి అవస్థపడతారు. ఉద్యోగస్తుల కృషి ఫలిస్తుంది. ప్రశంసలు, సత్కారాలు అందుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. వాహనం ఇతరులకు ఇవ్వడం క్షేమం కాదు. వారం మధ్యలో పారిశ్రామిక రంగాల వారికి కార్మికులతో సమస్యలు ఎదుర్కొంటారు. ముఖ్యుల్లో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. ఇంట బయట మీ మాటకు మంచి స్పందన లభిస్తుంది. ఇచ్చి పుచ్చుకునే వ్యవహారాలు, ఒప్పందాల్లో మెలకువ వహించండి. మీ అలవాట్లు, మాట తీరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం.
వారం చివరిలో నిరుద్యోగులు అనుకున్నది సాధిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలలో మరింత ఉత్సాహంతో సాగుతారు. ఉద్యోగాలలో పని ఒత్తిళ్లు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాలకు ఆకస్మిక విదేశీ యానం, పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. ధనుస్సు రాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. ధనుస్సు రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. కష్టం ఫలిస్తుంది. పదవులు అందుకుంటారు. బాధ్యతలు అధికమవుతాయి. తొందరపడి హామీలు ఇవ్వవద్దు. మీ అభిప్రాయాలను సున్నితంగా వ్యక్తం చేయండి. మొండి బాకీలు వసూలవుతాయి. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. పనులు ముగింపు దశలో నిదానంగా సాగుతాయి. సంతానం విషయంలో శుభ పరిణామాలు సంభవం. విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. గృహ నిర్మాణం, మరమ్మతులు చేపడతారు. ప్రయాణం లక్ష్యం నెరవేరుతుంది. వారం మధ్యలో ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. రుణం ఏ కొంతైనా చెల్లించాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది. నిరుద్యోగులకు ఉపాధి పథకాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. అంతగా పరిచయం లేని వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగండి. దైవ దీక్షలు, యోగా, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వారం చివరిలో కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. ఇతరుల నుంచి రావాల్సిన డబ్బు అందుతుంది. వ్యాపారాలలో పెట్టుబడులకు ఇబ్బందులు తొలగుతాయి. భాగస్వాముల నుంచి సహాయం అందుతుంది. ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలు దక్కే అవకాశం ఉంది. కళాకారులు, రాజకీయవేత్తలకు అనుకునే అవకాశాలు వస్తాయి. మకర రాశి వారు శుభ ఫలితాలు పొందడం కోసం వెంకటేశ్వర స్తుతి మంచిది. మకర రాశి వారికి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆప్తులకు సాయం అందిస్తారు. వాగ్దాటితో రాణిస్తారు. ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. మొండిగా పనులు పూర్తి చేస్తారు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. ఓర్పుతో మెలగండి. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ అవసరం. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. శుభకార్యాలకు హాజరవుతారు. బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి అనుభవం గడిస్తారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం ఉంటుంది. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వారం మధ్యలో కళ, క్రీడ, సాహిత్య రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. సొంత వ్యాపారులకు కావలసిన వనరులు సమకూర్చుకుంటారు. గతంలో ఒకరికి ఇచ్చిన హామీ వలన వర్తమానంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. స్త్రీలకు విలాస వస్తువులు, గృహోపకరణాల పట్ల మక్కువ పెరుగుతుంది. వారం చివర్లో ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత ఇబ్బందికరంగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉంటాయి. రాజకీయ వర్గాలకు కొద్దిపాటి సమస్యలు ఎదురుకావచ్చు. కుంభరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం గణేశాష్టకం పఠించండి. కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. మీనరాశి. ఈ వారం మీనరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో కార్యసాధనకు కృషి, పట్టుదల ప్రధానం. ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటారు. యత్నాలు విరమించుకోవద్దు. ఆప్తుల హితవు మీపై చక్కటి ప్రభావం చూపుతుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. పెద్ద ఖర్చు తగిలే సూచనలు ఉన్నాయి. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. అవసరాలు అతి కష్టం మీద నెరవేరుతాయి. ప్రముఖుల సందర్శనం వీలు కాదు. ఒక సమాచారం ఆలోచింప చేస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. ఆహ్వానం, కీలక పత్రాలు అందుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు ఉండవు. వృత్తి, ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. వారం మధ్యలో వైద్యులకు ఏకాగ్రత అవసరం. సోదరీమణులతో ఏకీభవించలేరు. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనలు, మధ్యవర్తుల పట్ల అప్రమత్తత అవసరం.
మీ శ్రమకు, నైపుణ్యతకు యాజమాన్యం నుంచి గుర్తింపు లభిస్తుంది. స్థానచలన మార్పిడికై చేసే ప్రయత్నంలో కొన్ని ఆటంకాలు ఎదుర్కోక తప్పదు. వారం చివరిలో కొత్త పనులను ప్రారంభిస్తారు. కొన్ని కాంట్రాక్టులు దక్కించుకుంటారు. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. ఆస్తి వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. నిరుద్యోగులకు కీలక సమాచారం రావచ్చు. ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. కళాకారులకు నూతన అవకాశాలు. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. మీనరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం ఆదిత్య హృదయం పఠించండి. మీనరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. ఒక ముఖ్య గమనిక: ఈ ద్వాదశ రాశుల ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించకూడదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులు ఉంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.